ఈరోజు మాత్రం ఈ ఎపిసోడ్లో అపూర్వను ఇక ఊహించని ట్విస్ట్తో చెర్రీ గగన్ ఒక ఆట ఆడుకోబోతున్నాను. ఇక సీరియల్కి వెళ్తే భూమి శారద ఇద్దరు కలిసి గగన్ని ఇంటికి తీసుకొస్తారు. ఈలోపు సోఫా దగ్గర ఒక వ్యక్తి పడుకుంటారు. ఏంట్రా ఇంట్లోకి దొంగ చొరబడ్డారా అని శారద అంటుండగా, అవునమ్మా, ఈ మధ్య చాలా ఇంట్లోకి దొంగలు వస్తున్నారని న్యూస్ వచ్చింది. బహుశా మన ఇంట్లో కూడా దొంగ వచ్చినట్టున్నాడు. అయ్యో, ఇప్పుడు ఎలారా? అలా దొంగ వచ్చాడని ఊరుకుంటే ఎలా? ఇక ఏముందమ్మా, ఆ ముసుగుది ఏదో నగలోపు ఇక డబ్బు కావాల్సి వస్తుంది అని ఈ విధంగా గగన్ అంటాడు. సరేరా అని చెప్పేసి, అరే నిద్ర లేపుతా కానీ పాపం కొంచెం టిఫిన్ పెట్టి పంపిస్తే సరిపోతుంది కదరా. సరే అమ్మా, వాణ్ణి లేపు ఆ దొంగగాన్ని అని చెప్పేసి గగన్ అంటాడు. దొంగగారు లేండి అని చెప్పేసి శారద అంటుంది. అబ్బా ఏంటి పెద్దమ్మా, మంచి నిద్ర డిస్టర్బ్ చేశావు, హ్యాపీగా పడుకుంటే ఎందుకు మళ్ళీ నన్ను లేపుతున్నావు అని చెప్పేసి ఆ ముసుగులో ఉన్న దొంగ ఇక దుప్పటి తీసేసరికి పడుకున్న వ్యక్తి చెర్రీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంట్రా దొంగ అన్నావు? ఈ సోఫా దగ్గర పడుకుంది ఈ చెర్రీ కదరా? అవునమ్మా, వాడే పెద్ద దొంగ, చనిపోయిన దొంగ. ఏమంటున్నావురా? వీడు చనిపోయిన దొంగ ఏంటి? అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసి అపూర్వ ఎలాగైనా భూమి గురించి తెలుసుకోవాలని చెప్పేసి గగన్ చెర్రీ నిర్ణయించుకుంటాడు. ఇక జరిగిన ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే గగన్ చెర్రీ భూమి కోసం అని చెప్పేసి చాలా బాధపడుతుండగా, అన్నయ్య ఇప్పుడు కన్ఫర్మ్గా అత్తయ్యను ఆ సూర్య ఇద్దరు కలిసి ఇదంతా నాటకం ఆడినట్టు ఇక ఇక్కడే మనకు కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే ఆ రోజు అత్తయ్య ఇక్కడికి రావడం వల్లనే ఆ నింద భూమి మీద వేసుకుంది. అంటే కావాలని ఆ ఎస్ఐ సూర్యతో కావాలని అత్తయ్య ఈ నాటకం ఆడిపించినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎలారా? ఏముంది, ఖచ్చితంగా అత్తయ్య బండారం బయట పెట్టాలంటే అత్తయ్య వీక్నెస్ పాయింట్ని మనం దెబ్బ కొట్టాలి. అప్పుడే భూమి గురించి ఇక అపూర్వత ఎక్కడుందో ఖచ్చితంగా చెప్పేలా, తన నోటికి చెప్పేలా మనం పక్కాగా ప్లాన్ చేయాలి అన్న తర్వాత గగన్ అప్పుడు వెంటనే, అయితే నువ్వు తనతో గొడవపడు, అదే సమయంలో వెంటనే అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు చనిపోయినట్టు నాటకమాడు. అక్కడ వీడియో ఇప్పుడు ఎలాగో ఎవరికి తెలియకుండా నిన్ను పాత పెడుతుంది కదా, అక్కడ వీడియో తీసి అప్పుడు అపూర్వ నోటితోనే ఈ బండారం బయటపడేలా చేయాలి. కానీ అపూర్వ దృష్టిలో నువ్వు చచ్చిపోయినట్టే లెక్క అని చెప్పేసి అన్న తర్వాత, గుడ్ ఐడియా అన్నయ్య, దీంతో అపూర్వ ఆడిన నాటకానికి తెర మనం వేయాల్సిందే అని చెప్పేసి ఇక చెర్రీ ఉన్ను గగన్ ఇద్దరు కలిసి ఆ నాటకం ఆడతారు. జరిగిన విషయం అంతా భూమికి శారదకు చెప్తారు. అంటే ఇప్పుడు వీడు వాళ్ళ దృష్టిలో చనిపోయినట్టు లెక్కన. ఒకవేళ ఈ విషయం ఇక ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పరిస్థితి ఏంట్రా? ఏం కాదు, అపూర్వ నిజాన్ని ఒప్పుకునేంత వరకు ఈ చెర్రీగాడు మన దగ్గర ఉంటాడు అని చెప్పేసి అన్న తర్వాత, అంటే ఇదేదో గందరగోళంగా అనిపిస్తుందిరా, ఎందుకో ఎవరికన్నా తెలుస్తో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనిపిస్తుందిరా అని అంటుండగా, ఏం కాదమ్మా, అపూర్వ ఈరోజు నిజం బయట పెట్టిందంటే ఒక కారణం వాడే అమ్మా. కానీ ఏ రోజు మాత్రం దాన్ని వదిలిపెట్టాను, అపూర్వను బండారం బయట పెడతాను అని కోపంగా అంటూ ఉంటాడు. సర్లే అన్నయ్య, ఆవిడ గురించి నేను పట్టించుకుంటాను, కానీ తనని ఒక ఆట ఆడుకుంటాను. ఇక నుంచి నేను వాళ్ళ దృష్టిలో చనిపోయినట్టు లెక్క. అత్తతో ఈ చెడుగుడు ఆడే అల్లుడు దొరికాడనుకో అని చెప్పేసి అన్న తర్వాత, సర్లే బావా లోపలికి వెళ్దాం పదా అని చెప్పేసి భూమి గగన్ని లోపల తీసుకెళ్తుంది. మొత్తం తనకున్న బ్లడ్ మొత్తం క్లీన్ చేసి ఇక తలకి బ్యాండేజ్ పెడుతుంది. అలా వెంటనే పెట్టిన తర్వాత ఈలోపు తెల్లారితే భూమి పుట్టినరోజు. అదే సమయానికి భూమికి తన మనసులో మాట చెప్పి అంతేకాకుండా తనకి సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. ఇక మరోవైపు ఎస్ఐ సూర్య అపూర్వకు ఫోన్ చేస్తాడు. అపూర్వకు ఫోన్ చేస్తుండగా అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇంటికి వచ్చి రక్తపు మడుముల్లో ఉన్న సూర్య అపూర్వ ఫోన్ ఒక్కసారి చూసేసరికి ఆ గగన్ భూమి చచ్చినట్టున్నారు. అందుకే ఈ సూర్య నాకు ఫోన్ చేస్తున్నట్టున్నాడు అని వెంటనే పక్కకు వచ్చి, చెప్పు సూర్య అని అంటుండగా, మేడం అంటుండగా, ఏమైంది అట్లా తడబడుతూ మాట్లాడుతున్నావు? ఏం లేదు మేడం, ఆ గగన్ భూమి సేఫ్ అని చెప్పేసేసరికి, ఏం మాట్లాడుతున్నావు సూర్య? పక్కగా ప్లాన్ చేసి వాళ్ళిద్దరిని చంపాలనుకున్నాం కదా, నువ్వు ఇలా చేసావేంటి? అసలు ఏం జరిగిందంటే అని జరిగిన విషయం ఇక చితకబాదిన విషయం జరిగిన విషయాలన్నీ చెప్తాడు. భూమిని కేపిని కాపాడడం ఇదంతా ఒక్కసారిగా చెప్పేసరికి
ఇక అపూర్వ షాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు వాడు బ్రతికే ఉన్నాడా అని చెప్పేసి, అవును మేడం, ఇక వాడిని వదిలిపెట్టా అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఈలోపు వాడి చేతిలో ఇక నా బండారం ఉందే, ఏ టైంలైనా బావకి ఈ విషయం తెలిస్తే నన్ను ప్రాణాలతో ఉంచడే అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఈలోపు గోరంట వస్తుంది. ఏందమ్మాయి, ఆ భూమి గగన్ చచ్చిపోయాడటనా? లేదు పిన్ని. ఏమంటున్నా అమ్మాయి, ఆ గగన్ గాడు చచ్చిపోలేదా? అవును పిన్ని, వాడు బ్రతికున్నాడట, వాంతో పాటుగా భూమి కూడా బ్రతికిందట. అమ్మో అమ్మో, నాకెందుకో మనసంతా ఏదో ఆందోళనగా ఉందమ్మాయి. వాడు నిజం చెప్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? అసలే పెళ్ళి కావలసిన కన్నీ పిల్లని ఈ స్థానంలో ఉండే నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ ఆ గగన్ గాడు వచ్చి అల్లుడు గారికి ఆ వీడియో చూపిస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? ముగ్గురం జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ ఆ శేష జీవితం. అప్పుడు ఆ వాళ్ళు వేసే ఆ మెతుకులు, ఆ పచ్చడ, అమ్మో చి చి తలుచుకుంటేనే కంపరంగా ఉంది. నువ్వు ఆ మాటలతో నా కళ్ళకు కట్టినట్టుగా జైలు శిక్ష చూపించకు. ఎలా ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నీ నోటిదులతో ఈ విషయాన్ని నువ్వు బయట పెట్టావనుకో, నిన్ను చంపి పాత్ర పెడతాను ఆ చెరిగాని చంపినట్టుగా. ఏందో అమ్మాయి, నాకు మాత్రం మనసులో గుబులెత్తుంది. ఇక నిజం తెలిస్తే ఆ గగన్ ఎప్పుడొచ్చి ఎప్పుడు బయట పెడతాడో అని నాకు గుండెలో భయం ఎత్తుంది అమ్మాయి. భయం అయితే మూసుకొనుండు, అంతేకాని ఎవరికి తెలిసినట్టు నీ భయాన్ని అందరికీ చూపించేలా చేయకు. నేను ఏం చేయాలో అది చేస్తాను అని చెప్పేసి ఈ విధంగా అపూర్వ అంటూ ఉంటుంది. ఇక మరోవైపు పడుకున్న భూమికి ఇక వెంటనే తనకి తెలియకుండా 12 అయిన తర్వాత బెలూన్స్ అన్నీ అలా ఇక తన చేతులతో డెకరేషన్ చేస్తాడు గగన్. ఈలోపు వెంటనే ఇక అదే సమయానికి ఒక్కసారిగా బెలూన్ ఒక్కసారి అలా సూదితో పొడిచేసరికి అలా ఉన్న మెరుపులన్నీ భూమి మీద పడతాయి. ఈలోపు వెంటనే శారద అదే సమయానికి ఆ పూర్ణి కూడా వస్తుంది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇందు వాళ్ళ ఇంటికాడ శివను ఉంచుతాడు కదా, శివని కూడా ఈలోపు పిలిపిస్తాడు. శివ, పూర్ణి, శారద ముగ్గురు కలిసి అలా గగన్ భూమి ఇక విషయం చెప్పడానికి ముగ్గురు కలిసి లోపలికి వస్తారు. పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పేసి శారద, శివ అందరు కలిసి చెప్పేసరికి, శివ నువ్వెప్పుడు వచ్చావు అంటుండగా, బావ తీసుకొచ్చాడక్క అని చెప్పేసి శివ చెప్తాడు. అందరు కలిసి విషయం చెప్తారు. ఈలోపు ఇక భూమి మాత్రం తన కళ్ళు గగన్ని వెతుకుతూ ఉంటాయి. ఈలోపు ఏం తెలియనట్టుగా గగన్ లోపలికి వచ్చి, హ్యాపీ బర్త్డే భూమి అని అన్న తర్వాత, థ్యాంక్ యూ బావా అని చెప్పేసి భూమి అంటుంది. త్వరగా లేచి తలంటూ స్నానం చేయి, నీకు కొత్త బట్టలు తీసుకొచ్చని చెప్పేసి శారద అంటుంది. ఈలోపు తెల్లారిన తర్వాత భూమి ఫ్రెష్ అప్ అయి ఇక కొత్త బట్టలు గగన్ తెప్పిస్తాడు. ఆ శారీ కట్టుకుంటుంది. ఈలోపు వెంటనే ఇక భూమి మనసులో గగన్ మీదున్న ప్రేమ కంటే గగన్ భూమి మీదున్న ప్రేమ తన కావ్యంలో రాసి పెడతాడు. తన మనసులో ప్రేమను ఎలాగైనా ఎదురుపడి చెప్పలేని పరిస్థితులలో ఒక లెటర్ మీద భూమికి ఇక తన ప్రేమను తెలుపుతాడు. ఈలోపు భూమి దగ్గరికి గగన్ వస్తాడు. ఏంటి బావా ఏదైనా కావాలంటుండగా, ఏం లేదని చెప్పేసి చేతిలో ఒక లెటర్ పెడతాడు. ఆ లెటర్ చూసి, ఇక నేను ఎంతలా ప్రేమిస్తున్నానంటే పిచ్చిగా ప్రేమిస్తున్నాను, ఒక మాటలో చెప్పాలంటే ఐ లవ్ యూ అని చెప్పేసి అన్న తర్వాత భూమి దాన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే ఇక గగన్ దగ్గరికి వెళ్ళి గగన్ని హక్ చేసుకొని ఐ లవ్ యూ టూ బావా అని చెప్పేసి అంటుంది. అలా ఒకరికొకరు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు. ఈలోపు శారద, పూర్ణి, శివ అందరు కలిసి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక కేక్ కట్ చేపించి తనతో ఇక హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి, తనని బాధ పెట్టకుండా చూసుకోవాలని చెప్పేసి గగన్ మనసులో అనుకుంటాడు. ఇక నుంచి స్టార్ట్ చేస్తే అపూర్వ ఆటకు ఇక ఫుల్ స్టాప్ పెట్టడానికి చెర్రీ దయ్యం అవతారం ఎత్తుతాడు. చీకటి పడిపోతుంది. అదే సమయానికి నక్షత్ర పడుకుంటుంది. నక్షత్ర రూమ్లో వెంటనే ఒక ముసుగు వేసుకొని ఒక దయ్యం రూపంలో ఇక తన దగ్గరికి చెర్రీ వస్తాడు. ఏ నక్షత్ర, నక్షు అని చెప్పేసి పిలుస్తుండగా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. ఎదురుగా దయ్యము రూపంలో ఇక చెర్రీని చూసి, ఏ నక్షు, నువ్వు నన్ను చంపావు కదా, వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను, మీ అమ్మ నువ్వు ముగ్గురు కలిసి నన్ను చంపారే, మీ ప్రాణాలు తీయడానికి ఇక్కడికి వచ్చానే అని చెప్పేసి ఇక చెర్రీ నక్షత్రను ఆడుకుంటుండగా ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇక డోర్ తీసుకొని దయ్యం అని చెప్పేసి అపూర్వ గది దగ్గరికి వెళ్తుంది. ఒక్కసారిగా డోర్ కొడుతుండగా, ఏందమ్మాయి నక్షత్ర పిలుపునిస్తున్నట్టుంది, ఏమో పిన్ని పడుకో, లేదమ్మాయి
నక్షత్ర ఏదో భయంతో పిలుస్తున్నట్టుంది అని చెప్పేసి డోర్ తీసరికి ఉరుక్కుంటూ వచ్చి ఒక్కసారిగా అపూర్వ కాళ్ళ మీద పడిపోతుంది. ఏందే ఇలా పడిపోయావు? మా మా ద ద ద ఏంటి దానా? ఆ చెర్రిగాడు దయ్యం వచ్చాడు. ఏంటి చెర్రి దయ్యమే వచ్చాడా? ఏం మాట్లాడుతున్నావే? అయ్యో అమ్మ, వాడు నా ప్రాణం తీయడానికి వచ్చాడే. పిచ్చిగాని పట్టిందా? లేదత్తయ్యా, నేను చెర్రిని. నిజంగానే నక్ష చెప్పింది నిజమే. మీ ప్రాణాలు తీయడానికి వచ్చాను. ఎందుకంటే నక్షత్రం నన్ను దూరం చేశారు కదా, అందుకే వచ్చాను అని ఇక చెర్రి మాటలు విన్న ముగ్గురు ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. అత్తయ్య, నువ్వు నా ప్రాణాలు కాకుండా గగన్ అన్నయ్య ప్రాణాలు, భూమి ప్రాణాలు తీయాలని కూడా నువ్వు ప్లాన్ చేశావని నాకు తెలుసు. పైనుంచెలి చూశాను, అందుకే వాళ్ళని కాపాడాను. కానీ ఈరోజు మాత్రం నేను వదిలిపెట్టను, నేను చంపేస్తాను. ఏంట్రా, దయ్యం రూపంలో వస్తే భయపడతా అనుకుంటున్నావా? తెలుసు తెలుసు అపూర్వత్తయ్య, నువ్వు భయపడవు. నీ బండారం మొత్తం మామయ్యకు చూపిస్తా. ఖచ్చితంగా ఇక వీడియో ద్వారా నన్ను చంపావు, నా ఆత్మ ఘోషిస్తుంది. వదిలిపెట్టను అత్తయ్య, వదిలిపెట్టను. మీ ముగ్గురిని చంపి నేను పైలోకానికి తీసుకెళ్తా. అరే చెర్రిగా, నేను చంపలేదురా, అంతా మీ అపూర్వ అత్తయ్య చేసిందిరా. ఎందుకంటే ఆ రోజు నువ్వు ఇక నక్షత్రం దూరంగా ఉండాలని చెప్పేసి అలా చేసింది, కానీ నేను చంపలేదురా. అసలే పెళ్ళి కానీ కన్య పిల్లనరా, వదిలిపెట్టరా. ఏ గోరంట, నువ్వు మాట్లాడావనుకో వీళ్ళతో చేతులు కలిపావు, అందుకే నిన్ను కూడా చంపి పైలోకానికి తీసుకెళ్తా. వద్దురా, నీకు దండం పెడతా. తప్పులని ఇదే చేసిందిరా. ఆ భూమిని చంపేది, ఆ గగన్ని చంపేది, ఆ ఎస్ఐ సూర్యతో చేతులు కలిపింది అపూర్వరేరా. నాకు తెలుసు, నువ్వు చెప్పకున్నా నాకు తెలుసు అని చెప్పేసి వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఈ వీడియోలో సూర్యతో చేతులు కలిపిన అపూర్వ, అంతేకాదురా ఆ భూమి ఇంట్లో డక్స్ పెట్టింది కూడా ఈ అపూర్వరేరా. అన్ని నిజాలు చెప్పాను కదరా, ఇప్పుడు నన్ను వదిలేరా, నేను ఏం చేయను. అందుకనే అపూర్వను చంపడానికే వచ్చాను. అంటే ఇప్పుడు నిజాలు చెప్పాను కదా, నన్ను చంపవు కదా బావా, నువ్వు నన్ను కూడా చంపకు. కావాలంటే తప్పులని మా అమ్మ చేసింది, మా అమ్మని తీసుకెళ్ళు అని నక్షత్రం అంటుంది. ఓసి దుర్మార్గులారా, మిమ్మల్ని కాపాడడానికి వాణ్ణి చంపితే ఏకంగా నా ప్రాణాలు తీయాలనుకుంటున్నారా అని చెప్పేసి అపూర్వ అంటుంది. వదిలిపెట్టను అపూర్వత్తయ్య, నిన్ను వదిలిపెట్టను. నీ గొంతు మీద కాలేసి తొక్కి నిన్ను పైలోకానికి తీసుకెళ్తాను. చాలా పాపాలు చేసావు, చాలా కుటుంబాలు విడదీశావు, అందుకే నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను అని చెప్పేసి వెంటనే ఇక చెర్రి అపూర్వ గొంతు పట్టుకొని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అపూర్వ ఉలిక్కి పడి లేచి కూర్చుంటుంది. కానీ ఆ సీన్లో నిజంగానే చెర్రి ఇక అపూర్వకు వణుకు పుట్టేలా చేస్తాడు. ఇంకా ఊహించిన ట్విస్ట్ ఉంది, మిస్ కాకుండా చూడండి.